ఓరియో బిస్కెట్స్ తోటి కేక్ అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలాగే ఓరియో బిస్కెట్స్ తోటి స్వీట్ ట్రై చేద్దామా? పదండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఓరియో బిస్కెట్స్ తీసేసుకొని బిస్కెట్స్ క్రీమ్ సపరేట్ చేసుకున్న తర్వాత బిస్కెట్స్ మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత కొన్ని పాలు వేసేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. అలాగే క్రీమ్లో కూడా కొన్ని పాలు యాడ్ చేసేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బటర్ పేపర్కి నూనె రాసేసి బిస్కెట్ ముద్ద కూడా తీసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ పెట్టేసి చపాతీ కర్రతోటి ఈ విధంగా ఒత్తుకోవాలి. తర్వాత క్రీమ్ అప్లై చేసేసి బటర్ పేపర్ తోటి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో 10 to 15 మినిట్స్ అయితే పెట్టేసేయాలి. 10 to 15 మినిట్స్ అయితే చూస్తే మనకి ఓరియో బిస్కెట్స్ తోటి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఓరియో బిస్కెట్స్ తోటి స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.